మంచిర్యాల కార్పొరేషన్ 20వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గాదె సత్యం ఈరోజు నామినేషన్ వేశారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది? మీ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి? అసలు మీరు ఏం చేయబోతున్నారు? నేను ఈరోజు భగవంతుడు ఆశీస్సులతో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, అలాగే గౌరవ సోదరుడు రాష్ట్ర నాయకుడు విజితన్న గారి నాయకత్వంలో మేము మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భాలలో వారిద్దరూ మరియు 20వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజల ఆశీస్సులతోని, ముఖ్యంగా మాకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండి వారి సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులలో మా ఎడ్ల శంకర్ గారు కావచ్చు, దామోదర్ గారు కావచ్చు, మహబూబ్ గారు కావచ్చు, మా సోదరుడు అర్జున్ గారు కావచ్చు, విల్సన్ గారు కావచ్చు, అలాగే ఆంజనేయులు గారు కావచ్చు, చాలామంది ఉన్నారు అక్కడ. వారందరి సహకారంతో వాళ్ళందరూ అన్న మేమందరూ ఏకతాటిపై ఉన్నాం, నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా 20వ వార్డుకు వచ్చి మీ సేవలు అందించవలసిన అవసరం మాకు ఉడతా భక్తి సాయంగా మీరు ఉండవలసిన అవసరం అని అన్నప్పుడు, ఎందుకంటే మీరు గత 20-25 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలో కానీ ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి రామ్నగర్లో చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మేము కానీ మా ప్రజలు కానీ మీకు ఆదరణ ఉంటుందని తెలియజేసినప్పుడు సంతోషిస్తూ వాళ్ళ ఆదర అభిమానాలు చూసి ఈరోజు నేను 20వ డివిజన్కి సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం నాకైతే ఫీడ్బ్యాక్ వస్తుంది. నేను కాదు క్యాండిడేటు, ప్రతి ఇంటికి నేనే క్యాండిడేట్ అని తిరిగే మా సోదరులందరి తరపున వాళ్ళు తిరుగుతుండ్రు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మల్లేష్ గారు కావచ్చు, ప్రతి డివిజన్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి కాలనీలో 4-5 పెద్ద మనుషులు వచ్చి మీరు ఉంటే బాగుంటుంది, మీరు వేరు మేము వేరు కాదు, ఖలీల్ గారు కావచ్చు, అందరు చాలామంది ఎందుకంటే పేర్లు చెప్తే చాలా అవుతాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ 2 సార్లు మన బీఆర్ఎస్ జెండా ఎగరేయడం మా అందరి సోదరుల సహకారంతో కాబట్టి ఆ రోజుల్లో జరిగినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఏదైనా కూడా మౌలిక వసతులు ఏదన్నా అయినాయి అంటే గౌరవ నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో అయినాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కొత్తగా కాలనీలు ఏర్పడుతున్నాయి కాబట్టి కాలనీలన్నిటికీ సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను అవగాహన చేసుకొని రేపెల్లుండి మేము ప్రతి ఇంటికి తిరిగినప్పుడు పూర్తి స్థాయిలో రాసుకొని దానికి ఏం చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి 20వ డివిజన్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ హయాంలో జరిగిన అభివృద్ధి మా విజయానికి దోహదపడుతుందని చెప్పి మనతో పాటు 20వ డివిజన్ అభ్యర్థి గాదె సత్యం తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి.